ఇంగ్లాండ్ తో భారత్ 5 టెస్టుల సిరీస్ నేపథ్యంలో రెండవ టెస్ట్ విశాఖలో జరుగుతుంది. మొత్తానికి విశాఖలో జరుగుతున్నటువంటి రెండవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. నిర్ణీత 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్ 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మొదటి టెస్టులో పరాజయం పాలైనప్పటికీ హైదరాబాద్ లో జరిగినటువంటి టెస్టులో పరాజయం పాలైనప్పటికీ రెండవ టెస్టులో గెలుపుతో 5 టెస్ట్ సిరీస్లలో 1-1తో ప్రస్తుతానికి సమఉజ్జలుగా ఉన్నారు. మిగతా 3 టెస్ట్ మ్యాచ్లు కూడా జరగనున్నాయి. రెండవ టెస్టులో విశాఖ టెస్టులో డబుల్ సెంచరీతో జైస్వాల్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడడం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే భారత బ్యాటింగ్ కూడా అద్భుతంగా కొనసాగింది. మొదటి ఇన్నింగ్స్ లోనే పట్టు సాధించడంతో ఇంగ్లాండ్ కు కూడా పూర్తిగా కట్టడి చేయగల స్కోర్ నమోదు చేసింది. దీంతో రెండవ ఇన్నింగ్స్ లో టార్గెట్ ను బరిలోకి దించినటువంటి భారత్ ఇంగ్లాండ్ ని పూర్తిగా 292 పరుగుల వద్ద కట్టడి చేసింది. విశాఖ రెండవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పైన 106 పరుగుల తేడాతో భారత్ గెలుపొంది 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో 1-1తో భారత్ సిరీస్ ను సమం చేసింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 396 పరుగులు మొదటి ఇన్నింగ్స్ లో చేయగా రెండవ ఇన్నింగ్స్ లో 255 పరుగులు చేసింది. అదేవిధంగా ఇంగ్లాండ్ 253 పరుగులు మొదటి ఇన్నింగ్స్ లో చేయగా రెండవ ఇన్నింగ్స్ లో టార్గెట్ 399 పరుగుల టార్గెట్ ఛేదించే బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్ 292 పరుగుల వద్దే ఆల్అౌట్ అయింది. దీంతో రెండవ టెస్ట్ లో అద్భుత విజయాన్ని సాధించింది టీమిండియా. దీంతో 5 టెస్ట్ సిరీస్ మ్యాచ్లలో 1-1తో సమఉజ్జలుగా నిలిచాయి.